హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీ రాపల్లి. నిజంగా మనం చూసుకున్నట్లయితే హరిహర వీరమల్లు సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది. అదే మనం మాట్లాడుకోవాలి. పైగా ఈ రోజు ఈవినింగ్ హరిహర వీరమల్లు సూపర్ డూపర్ హిట్ అయినందుకు గాను, గ్రాండ్ సక్సెస్ అయినందుకు గాను ప్రెస్ మీట్ పెడుతూ ఉన్నారంట ఈ రోజు ఈవినింగ్ హైదరాబాద్ లో. నిజం చెప్పాలంటే హరిహర వీరమల్లు సూపర్ సక్సెస్ అంటే ఈ థియేటర్ లో అన్ని సీట్లు ఖాళీగా ఉంటాయి అన్నమాట. సూపర్ సక్సెస్ రేటింగ్లు మనం కనుక చూసుకున్నట్లయితే దారుణంగా రేటింగ్స్ ఉన్నాయి. వీటిని కనుక మనం నిజంగా రేటింగ్స్ అంటే మనల్ని పిచ్చోళ్ళు అంటారు. ఎందుకంటే ఫిలిమీ బీట్స్ అని ఒకటి వెబ్సైట్ ఉంది. వాడిచ్చిన రేటింగ్ యూజర్స్ ఏమో 2.7 ఇస్తే వెబ్సైట్ వాడేమో 3 రేటింగ్ ఇచ్చాడు అవుట్ ఆఫ్ 5. అట్లా అవుతుంది. యూజర్స్ రేటింగ్ ఒరిజినల్ రేటింగ్ కదా, ఈడు ఎలా ఇస్తాడు సొంతగా? వీడి సొంత రేటింగ్ ఈడు ఇచ్చేసాడు. అంతేకాదు మళ్ళీ తెలుగు వన్ సినిమా అనేది ఇంకో వెబ్సైట్ ఉంది. వాళ్ళైతే 2.75 అవుట్ ఆఫ్ 5. అంటే పవన్ కళ్యాణ్ సినిమాకి వచ్చే రేటింగ్లు అయ్యి సిగ్గుండాలి ఈ రేటింగ్లు రావడానికి. అంతేకాదు అసలైన రేటింగ్ మీకు నేను చూపిస్తున్నా. అదేంటంటే గ్రేట్ ఆంధ్ర. ఎవడైనా కూడా గ్రేట్ ఆంధ్ర రేటింగ్లు చూసే సినిమాకి వెళ్తాడు. గ్రేట్ ఆంధ్ర వాడు జెన్యూన్ గా ఇచ్చిన రేటింగ్ 1.75 అవుట్ ఆఫ్ 5. అంటే ఎంత దారుణంగా సినిమా ఉందో అర్థం చేసుకోండి. ఇప్పుడు దీన్ని కారుమూరి వెంకట గారు, వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి, ఆయన ట్వీట్ చేస్తూ మీ పరిపాలన అటర్ ఫ్లాప్ 0 అవుట్ ఆఫ్ 5, అట్లీస్ట్ మీ సినిమా అటర్ ఫ్లాప్ 0.75 అవుట్ ఆఫ్ 5 అంటూ ఆయన ట్వీట్ చేయడం జరిగింది. అంటే అటు రాజకీయంగాను ఇటు సినిమా హీరో పరంగాను పవన్ కళ్యాణ్ భారీ డిజాస్టర్ అనేసి కారుమూరి వెంకటరెడ్డి గారు వర్షన్. అంతేకాదు ఇంకో విషయం మనం క్లియర్ గా గమనించినట్లయితే పవన్ కళ్యాణ్ గారు రాజకీయాల్ని పక్కన పెట్టి మరీ సినిమా కోసం వెళ్ళాను, ఎందుకోసం మీకు ఎంటర్టైన్మెంట్ ఇవ్వడం కోసం అని మాట్లాడటం జరిగింది. నీకు ప్రజలు ఓట్లేసి గెలిపించింది వాళ్ళని వదిలిపెట్టి సినిమాలు చేసుకోవడానికి కాదు పవన్ కళ్యాణ్ అంటూ అందరూ అంటున్నారు. మరి దీన్ని బట్టి మొహం మీద ఊహించుకోవడం తప్పించి ఏమైనా మిగిలిందా? పోనీ అదైనా చక్కగా ఇచ్చారా? అది కూడా అట్లా గ్రాఫిక్స్ దరిద్రంగా ఉన్నాయని చస్తున్నారు జనాలు. ఇంత దరిద్రమైన గ్రాఫిక్స్ చూడలేదు అంటున్నారు. పాపం క్రిష్ కష్టపడి తీసింది, అద్భుతంగా వచ్చింది, తర్వాత సంక నాగిపోయిన సినిమా అని చెప్తూ ఉన్నారు. మొత్తానికి హరిహర వీరమల్లు రేటింగ్లకు మీరు చూశారు కదా. మా రేటింగ్ నిజం చెప్పాలంటే ఈగిల్ మూవీ రేటింగ్ కూడా అంతగానే ఎక్కువే ఉంది. పోస్ట్ 360 రేటింగ్ ఇవ్వలేదు, ఎందుకంటే మేము సినిమా చూడలేదు కాబట్టి. అనేక రకాల రివ్యూస్ అనేక మందితో మాట్లాడిన తర్వాతే మీకు ఈ న్యూస్ అని షేర్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ రేటింగ్లు ఇలాగే తగలబడినాయి. వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియాతో పెట్టుకుంటే భూస్థాపితమే ఏ సినిమా అనేది మరొకసారి రుజువు చేశారు. హరిహర వీరమల్లు విషయంలో పవన్ కళ్యాణ్కి ఇప్పుడే సిగ్గొస్తే ఎవరి స్టామినానో ఏంటో తెలిస్తే బాగుంటుందని కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మురళీ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్.